పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ను తీసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఈశ్వర్ మొబైల్స్లో మెగా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఆఫర్లతో హోల్సేల్ రిటైల్ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అమ్మబడును. ఇక 0% ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ రే, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, టీవీఎస్ క్రెడిట్, శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా ఫోన్స్కు ఈఎంఐ సౌకర్యం కల్పించబడును. సిబిల్ స్కోర్ లేకపోయినా, పాన్ కార్డ్ సౌకర్యం లేకపోయినా మొబైల్ ఫైనాన్స్ ఇప్పించబడును. ఇంకెందుకు, త్వరపడండి. మా చిరునామా ఈశ్వర్ మొబైల్స్, నియర్ అశోక్ టాకీస్, రాయచూర్ రోడ్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9848448983, 9177023806. వెంటనే ఈశ్వర్ మొబైల్స్లో సరికొత్త మొబైల్ని కొనుగోలు చేయండి. రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా రైతు సదస్సు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రజాపాలన కారణంగా ఈనాడు 150 స్టాల్స్ పెట్టింది. నా వినతి రైతాంగం మొత్తం కూడా ప్రతి స్టాల్ను చూసి మీకు ప్రతిది కూడా, అంటే పంటల దిగుబడి పెంచడం కోసం విత్తనాల అభివృద్ధి కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, మెషినరీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూసి వాటిని అందిపుచ్చుకునే కార్యక్రమం చేయండి. రైతు నిజంగా మరి రైతే రాజు కావాలన్నప్పుడు ప్రభుత్వం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి తప్పకుండా వీటన్నిటిని కూడా అధికారులు ఇచ్చేటువంటి సూచనలు మొత్తం కూడా విని వాటిని పాటించి ఈ 3 రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంకాలం దాకా ఈ యొక్క రైతు చర్చ జరుగుతూ ఉంటే నిష్ఠాంతం మాట్లాడుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. పని మరి యొక్క ప్రభుత్వంలో మీరు వేరు మేము వేరు కాదు, అందరూ కూడా ప్రభుత్వం అంటే కూడా ఒక కుటుంబం లాంటిదే. కాబట్టి మీరందరూ కూడా మరి ఆశీర్వదించాలని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఒక పెద్ద రైతు వేదిక, రైతు సదస్సు అనుకుందాము, రైతులకు సంబంధించిన అవగాహన సదస్సు అనుకుందాం. నా ప్రజా జీవితంలో ఇంత గొప్పగా, ఇంత చక్కగా ఎప్పుడు నేను చూడలేదు. మొదటిసారి ఇంత చక్కటి సదస్సు ఏర్పాటు చేయడం నా హృదయపూర్వకంగా నాగేశ్వరాన్ని అభినందిస్తున్నాను. రైతులను కాకపోయినా సమాజంలో ఉన్నాము, రైతుల కష్టాలు, వారి అవసరాలు, దానిపైన అంత అవగాహన లేకున్నా వాళ్ళ సాధక బాధలు తెలుసు. కనీసం ఇలాంటి సదస్సులు పాత జిల్లాలో 10 జిల్లాలలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ జిల్లా శాసనసభ్యులే కానీ, మంత్రులే కానీ వాళ్ళందరితో వాళ్ళ బాధ్యత పెట్టి ప్రతి సంవత్సరము ఒక అవగాహన వేదిక, చర్చా వేదిక, దానికి సంబంధించి నిష్ణాతులైన రైతులు, ప్రగాఢ అనుభవం ఉన్న రైతులు, మా చింతల వెంకటరెడ్డి గారు లాంటి రైతులను పిలిచి, అది రాజకీయ వేదిక కాదు, రైతులు ఏ రకంగా వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుంది, రైతు అభద్రతకు గురి కాకూడదు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా వాడుకోవాలి, మోడర్న్ టెక్నిక్స్ ఏమున్నాయి, సైంటిఫిక్ మెథడ్స్ ఏమున్నాయి, ఏ రకంగా మనం ముందుకు పోవాలి, చిన్నకారు, సన్నకారు రైతు, పెద్ద రైతు కానీ ఏ రైతే కానీ ఆ రైతులకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి. అది నేను మా పెద్దలకు నాగేశ్వరరావు విజ్ఞప్తి చేస్తున్నాను.